హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇది హోండా హార్నెట్ 2.0 గ్రే కలర్ లో వెహికల్ లుక్స్ గుడ్, చూడటానికి చాలా బాగుంది. ఈ వీడియోలో ఈ బైక్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ప్రతిదీ మీకు షేర్ చేస్తాను. సో మీలో ఎవరైనా ఈ బైక్ కొనుక్కోవాలని ప్లానింగ్ లో ఉన్నా లేదా ఈ బైక్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా ఈ వీడియోని ఫుల్ గా చూడండి. ఈ బైక్ పైన మీకు క్లారిటీ అనేది వస్తుంది. వీడియోని ఫుల్ గా చూసి ప్లీజ్ డూ 1 లైక్ 1 షేర్ 1 సబ్స్క్రైబ్. సో ఇంకా వితౌట్ ఎనీ లేట్ బైక్ రివ్యూని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ బైక్ కలర్స్ గురించి డిస్కస్ చేద్దాం. టోటల్ గా 4 కలర్స్ లో ఈ బైక్ ని మనం చూస్ అయితే చేసుకోవచ్చు. రెడ్, బ్లూ, గ్రే, బ్లాక్, ఫైనల్ గా రెస్పాల్ ఎడిషన్. రియాలిటీలో నేను రివ్యూ చేస్తున్న ఈ గ్రే కలర్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఈ కలర్ కూడా నాకు బాగా అయితే నచ్చింది. మీకు ఏ కలర్ బెటర్ అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఈ బైక్ టైర్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 110/70 ఇంచ్ టైర్ ని ప్రొవైడ్ చేశారు. ట్యూబ్లెస్ టైర్స్ ఇవి. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంది, ఈ ఫ్రంట్ టైర్ కూడా చాలా వైడ్ అయితే ఉంది. అలానే బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 276mm పెటల్ డిస్క్ ను ప్రొవైడ్ అయితే చేశారు. నార్మల్ డిస్క్ తో కంపేర్ చేస్తే పెటల్ డిస్క్ లో హీట్ అనేది త్వరగా రెడ్యూస్ అవుతుంది. ఇది ఒక బెనిఫిట్ అనమాట. అలానే ఫ్రంట్ లో సింగిల్ ఛానల్ ABS అయితే ఉంది. నిసిన్ క్యాలిపర్స్ ని యూజ్ అయితే చేశారు. అలానే ఈ బైక్ లో ఎలైవిల్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ USD ఫోక్స్ ను ప్రొవైడ్ అయితే చేశారు. గోల్డ్ కలర్ లో ఈ సస్పెన్షన్ బాగా హైలైట్ అయితే అవుతున్నాయి. సో ఈ USD ఫోక్స్ వలన మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే లుక్స్ చూడటానికి బాగుంటాయి, బెటర్ హ్యాండ్లింగ్ ఉంటుంది, బెటర్ రైడింగ్ స్టెబిలిటీ అయితే ఉంటుంది. ఓవరాల్ గా ఫ్రంట్ లుక్ చూడటానికి ఎలా అయితే ఉంది బైక్ లో. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 140/70 17 ఇంచ్ టైర్ ని ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. సో ఈ బైక్ లో వైడ్ టైర్స్ ఉన్నాయి కాబట్టి బెటర్ రోడ్ గ్రిప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే 220mm డిస్క్ ని ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ ABS అయితే లేదు. ఇది ఒక బిగ్గెస్ట్ మైనస్ అనమాట బైక్ కి. ఈ బైక్ ప్రైస్ కి మనం ABS ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, కానీ హోండా వాళ్ళు ప్రొవైడ్ అయితే చేయట్లేదు. అలానే డిస్క్ సైజ్ కూడా జస్ట్ 220mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అట్లీస్ట్ 240mm ప్రొవైడ్ చేస్తుంటే చాలా బాగుండేది. సో బ్యాక్ సైడ్ ABS లేదు కాబట్టి చాలా కేర్ఫుల్ గా బ్రేకింగ్ అయితే చేయాలి. అలానే బ్యాక్ సైడ్ కూడా నిసిన్ క్యాలిపర్స్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 184.4cc BS6 SOEC ఇంజిన్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. మ్యాక్స్ పవర్ 17.03 bhp అయితే ఉంది. మ్యాక్స్ టార్క్ 15.9 Nm ను ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. టోటల్ గా 5 గేర్స్ అయితే ఉన్నాయి. సో హోండా కంపెనీ ఇంజిన్ కాబట్టి స్మూత్ అయితే ఉంటుంది, కానీ ఇది ఎయిర్ కూల్డ్ ఇంజిన్, అందులో 2 వాల్వ్స్ ఇంజిన్ కాబట్టి బైక్ పర్ఫార్మెన్స్ మీడియం గా ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. లైక్ NS200 ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ బైక్ లో అయితే ఉండదు. జస్ట్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంజిన్ ప్రొటెక్షన్ కోసం కింద అండర్ బెల్లీ ప్యాన్ ప్రొవైడ్ అయితే చేశారు. ఇది ఫైబర్ మెటీరియల్, ఐరన్ అయితే కాదు. నెక్స్ట్ లైటింగ్ వైజ్ ఈ బైక్ లో ఆల్ LED లైటింగ్ సెటప్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రంట్ హెడ్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఈ సిగ్నల్ లైట్స్ కూడా LED నే ప్రొవైడ్ అయితే చేశారు. అలానే ఈ బైక్ లో ఇన్బిల్ట్ గా హజార్డ్ లైట్ ఫీచర్ ను కూడా ప్రొవైడ్ అయితే చేశారు. సో ఈ ఫీచర్ అనేది నైట్ టైం ట్రావెలింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి బాగా హెల్ప్ అయితే అవుతుంది. అలానే బ్యాక్ సైడ్ LED టెయిల్ లైట్ అయితే ఉంది X షేప్ లో. సో ఈ బైక్ లో ఆల్ LED లైటింగ్ సెటప్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. హ్యాండిల్ బార్ మీద స్విచెస్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో పాస్ స్విచ్ అయితే ఉంది, హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది, కింద సిగ్నల్ స్విచ్ ఉంది, ఇంకా కింద హార్న్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద ఈ స్విచెస్ అయితే ఉన్నాయి. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది, కింద హజార్డ్ లైట్ బటన్ అయితే ఉంది, ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఈ బైక్ లో ఎలాంటి కిక్ స్టార్ట్ అయితే ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మీద రన్ అయితే అవుతుంది. ఓవరాల్ గా హ్యాండిల్ బార్ మీద ఈ స్విచెస్ అయితే ఉన్నాయి. స్విచెస్ క్వాలిటీ కూడా పర్లేదు, డీసెంట్ క్వాలిటీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ లో డ్యూయల్ థ్రాటల్ వైర్స్ అయితే ఉన్నాయి. సో బెటర్ యాక్సిలరేషన్ ఈ బైక్ లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ క్లచ్ లెవర్ అండ్ బ్రేక్ లెవర్స్ ను అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు, జస్ట్ నార్మల్ లెవర్స్ ని ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో హ్యాండిల్ వైజ్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ని ప్రొవైడ్ అయితే చేశారు. కంఫర్ట్ వైజ్ బానే ఉంటుంది. నెక్స్ట్ కీ ప్లేస్మెంట్ ట్యాంక్ దగ్గర అయితే ఉంది. కీ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంది, నార్మల్ కీనే, లేజర్ కట్ కీ అయితే కాదు. ఈ కీ క్వాలిటీ కూడా యావరేజ్ గానే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఈ కన్సోల్ లో గేర్ ఇండికేటర్ అయితే ఉంది, టైం ఉంది, స్పీడ్ ఇండికేషన్ ఉంది, RPM ఇండికేషన్ ఉంది, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి, ఫ్యూల్ గేజ్ అయితే ఉంది. ఇలా రెగ్యులర్ గా యూస్ఫుల్ అయ్యే ప్రతి ఫీచర్ అయితే ఉంది. కానీ ఈ కన్సోల్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే లేదు, అదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. అలానే ఈ కన్సోల్ కూడా కొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుంది అనిపించింది నాకు. నెక్స్ట్ ఈ ట్యాంక్ మీద పెద్దగా హార్నెట్ అని చెప్పి స్టిక్కర్ తో మెన్షన్ అయితే చేశారు. అలానే ఇక్కడ హోండా అని 3D బ్యాడ్జింగ్ అయితే ఉంది. కింద 2.2 అని చెప్పి స్టిక్కర్ తో మెన్షనింగ్ అయితే చేశారు.
పర్లేదు, నీట్ గానే ఉన్నాయి గ్రాఫిక్స్ అనేవి. ఇది ఫైబర్ ఫ్యూల్ ట్యాంక్, ఐరన్ అయితే కాదు. ఓవరాల్ గా ట్యాంక్ లుక్ చూడటానికి ఎలా అయితే ఉంది. స్పోర్టియర్ ఫీల్ కోసం ట్యాంక్ దగ్గర ఎక్స్టెన్షన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ సైడ్ పిలియన్ కి మెటల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఫ్రంట్ లో రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ను ప్రొవైడ్ అయితే చేశారు. గేర్ లెవెల్ చూడటానికి కూడా ఎలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. చైన్ లూబింగ్ చేసే టైంలో ఈ సెంటర్ స్టాండ్ అనేది బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. అలానే లాంగ్ రైడ్స్ లో కూడా ఈ సెంటర్ స్టాండ్ అనేది యూస్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఈ బైక్ లో చైన్ అనేది ఇలా ఓపెన్ అయి ఉంటుంది. సో రెగ్యులర్ గా చైన్ లూబింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. సో సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి చైన్ లూబింగ్ అనేది ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ సస్పెన్షన్ వైజ్ మోనోషాక్ సస్పెన్షన్ ప్రొవైడ్ అయితే చేశారు. మన హైట్ కి తగ్గట్టు బ్యాక్ సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ బాడీ వెయిట్ 142 kgs అయితే ఉంది. 12 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. సీట్ హైట్ 790 mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm అయితే ఉంది. ఇంకా ఈ బైక్ మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే 45 మైలేజ్ ని ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. మైలేజ్ అనేది మీ రైడింగ్ స్టైల్ మీద అలాగే మీ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బైక్ లో USB ఛార్జింగ్ సాకెట్ అయితే లేదు. ఇది కూడా ఒక మైనస్ ఈ బైక్ లో. సో ఈ ఫీచర్ అనేది మంచి ఫీచర్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మనం మొబైల్ అయితే ఛార్జ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ బైక్ లో అయితే లేదు. నెక్స్ట్ ఈ బైక్ లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. స్పీడ్ గా గేర్స్ డౌన్ చేసినప్పుడు బ్యాక్ వీల్ అనేది లాక్ అవ్వకుండా ఈ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అనేది యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ బైక్ లో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో స్టెప్ అప్ సీట్ అయితే ఉంది. సో ఫ్యామిలీస్ కి అంత కంఫర్టబుల్ గా యూజ్ అయితే చేసుకోలేం, జస్ట్ మేనేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ లో చాసిస్ వైజ్ డైమండ్ ఫ్రేమ్ యూజ్ చేయడం అయితే జరిగింది. ఫైనల్ గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే 1,74,000 లో ఈ బైక్ అనేది అవైలబిలిటీలో అయితే ఉంది. సో ఈ ప్రైస్ అనేది మీ లొకేషన్ బట్టి చేంజ్ అవుతుంది. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ హోండా హార్నెట్ 2.0 గురించి మీకు ప్రతి పాయింట్ షేర్ చేసి అనుకుంటున్నాను. నేను ఏమైనా మిస్ అయిందో కామెంట్ అయితే చేయండి, మీ కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. సో ఈ బైక్ ను ఎవరైతే హోండా కంపెనీ నుంచి నాకు ఒక స్పోర్టివ్ లుక్ ఉన్న బైక్ తక్కువలో కావాలి, అలానే మంచి సస్పెన్షన్ అయితే ఉండాలి, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉండాలి అని అనుకుంటారో వాళ్ళకి ఈ బైక్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎయిర్ కూల్ ఇంజిన్ కాబట్టి మీకు మెయింటెనెన్స్ కూడా అంత ఎక్కువ అయితే ఉండదు. అలానే హోండా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ కూడా ఈజీ రీచ్ అయితే ఉంటుంది. సో మెయిన్లీ నాకు పర్ఫార్మెన్స్ ఎక్కువ వద్దు, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉండాలి, మంచి లుక్స్ ఉండాలి, మంచి సస్పెన్షన్ అయితే ఉండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ బైక్ ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ హోండా హార్నెట్ 2.0 గురించి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.